హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ కొత్తిమీర పచ్చడి. ఏ రెసిపీకైనా ఫైనల్గా కొత్తిమీర జోడిస్తాం. అదే కొత్తిమీరతో పచ్చడి చేస్తే ఫైనల్గా కమ్మటి భోజనమే. మరి ఈ కమ్మటి భోజనానికి 2 నిమిషాల పని అంతే. మరి నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పచ్చడికి ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 10 మిరపకాయలు, ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి వేగిపోయాయి, తీసేస్తున్నాను. చిన్న సైజు కాబట్టి ఒక 10 ఎండు మిరపకాయలు అయితే వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఒక 5-6 మధ్య కట్ చేసి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే మినపగుళ్ళు ఒక పిడికెడు, ఇవి వేగిపోవాలి. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేద్దాం. నేను కొత్తిమీర కట్ చేయలేదండి, అలాగే వేసేస్తున్నాను. మిక్సీ అయిపోతాయి కాబట్టి అలా చేసేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మిడిల్ ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు అలాగే వేయించుకోవాలి, మూత పెట్టకుండా. ఇప్పుడైతే వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10, ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసాను. తగినంత ఉప్పు, చింతపండు, కొద్దిగా పంచదార, ఒక చిటికెడు పంచదార అయితే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇవన్నీ మిక్సీలో వేసుకుందాము. ఇదిగోండి మిక్సీలో వేసాను. కొంచెం ఆ మూకుడు కడిగేసి నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ చేసేద్దాం. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే తాలింపు పెట్టట్లేదు. ఇక వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటుందో. చూసారా, ఎంత సింపుల్గా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.